చేపల పులుసు అండి. పేరు వింటేనే నోరూరుతుంది కదా. అంత కమ్మటి రుచి కూరకు రావాలంటే దీనిలో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్తో అది కొలతలతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా మీరు చేసినట్లయితే బిగినర్స్ అయినా సరే మీరు చేపల కూర ఈజీగా వండేస్తారు. దీనికోసం 1 కేజీ చేప ముక్కలు తీసుకొని క్లీన్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కూడా కడుక్కోండి. ఇలా చేస్తే మీకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పూర్తిగా వాటర్ వడకట్టేసి తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేజీ చేపలకి సరిపడా. పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి. అంటే చింతపండుని ఇలా బాల్ లాగా చేసినట్లయితే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. దీనిలో 1 గ్లాసు వేడిగా ఉన్న వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి, త్వరగా నానుతుంది. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరకాయలని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కలిపి. ఆ తర్వాత మీడియం సైజ్ టొమాటోలు 2 తీసుకొని ప్యూరీలాగా చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 పావు స్పూన్ మెంతులు, అలాగే పావు స్పూన్ జీరా వేసుకోండి. నెక్స్ట్ 3-4 లవంగం మొగ్గలు వేసుకోండి చాలు, మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు. వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం లైట్గా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4 to 5 టేబుల్ స్పూన్స్ లేదంటే 50 గ్రామ్స్ ఆయిల్ వరకు పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దీన్ని వేసిన వెంటనే బాగా చిట్పట్లాడుతుందండి. ఇలా కొంచెం మూత పెట్టినట్లయితే వేడి అనేది కొంచెం తగ్గిన తర్వాత ఈ మూత తీసేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా 1 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవనివ్వాలండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు కారం, మనకి చేపల కూరకి ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి. చింతపండు రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి. పచ్చిమిర్చి వేసాం కదా, ఆ తర్వాత మీకు టేస్ట్ తగినట్లుగా కారం వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 పావు స్పూన్ పసుపు, నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్నాం కదా డ్రైగా ధనియాలు, ఇవన్నీ వాటిని పౌడర్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో వేసేసి 1 నిమిషం అంటే కొన్ని సెకండ్లు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కారానికి పసుపుకి పచ్చివాసన పోతుంది. అలాగే ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల గ్రేవీకి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత టొమాటో ప్యూరీని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇంకొక టిప్ చెప్పనా, మనకి నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా రావాలంటే రెగ్యులర్గా వాడుకున్నట్లుగా రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా వేరుశనగ నూనెతో చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది ఆ కర్రీ. ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కల్ని జనరల్గా చేప కర్రీ చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర ఉంటుందండి. నా దగ్గర ప్రజెంట్ అది లేదు. సో నేను ఇలా కొంచెం పెద్దగా ఉన్న కడాయిలో వేస్తున్నాను. ఆ పాత్రలో అయితే ముక్క పక్కన ముక్క నీట్గా సర్దుకున్నట్లుగా పెట్టుకొని చేసుకున్నట్లయితే కర్రీ చాలా బాగుంటుంది. మామూలుగా చేపల కూర వండిన వెంటనే కన్నా ఒక 3-4 గంటలు గడిచిన తర్వాత అయితే ముక్క టేస్టీగా ఉంటుంది కదా. కానీ వండిన వెంటనే కూడా టేస్టీగా రావాలంటే నేను టిప్ చెప్తానండి. చేప ముక్క అనేది సైజు అంటే మరీ మందంగా లేకుండా ఇలా పల్చగా ఉండేటట్లుగా కట్ చేయించుకోండి. ఆ తర్వాత మసాలాని ఇలా ముక్కలకి కోట్ చేసినట్లుగా ఇలా పట్టించేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మసాలాల్లో ముక్కని ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువైతే మళ్ళీ మసాలా మాడిపోతుంది. ముక్క కొంచెం మగ్గిన తర్వాత ఇక మనం దీనిలో స్పూన్ అనేది పెట్టకూడదండి. ఇలాగా కడాయిని కదుపుతూ టాస్ చేసినట్లుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అంటే 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒక ఫిల్టర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోండి. అప్పుడు తొలకలేమీ రావు. అలానే మరి వాటర్ ఎక్కువ వేయకండి. వాటర్ ఎక్కువ వేస్తే మనకి పులుసు అనేది వాటరీగా అయిపోతుంది. గ్రేవీ అనేది తిక్కుగా రాదు. ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత కూడా మసాలా పులుసు మొత్తం కలిసేటట్లుగా ఇట్లా కొంచెం ఎక్కువ టైం ఒక నిమిషం వరకు టాస్ చేసుకుంటూ మిక్స్ చేయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కూర చక్కగా రెడీ అయిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకునేటప్పుడు ఒక 2 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా టాస్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మనకి అడుగంటుకోకుండా ఉంటుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయిందండి.
అది ఎలా తెలుస్తుందంటే మంచి సువాసన వస్తుంది, గుమగుమలాడుతుంది. అలాగే ఆయిల్ కూడా పైకి ఇలా తేలుతుందండి. మనకి కూర అనేది గుమగుమలాడట్లేదు అంటే, మంచి స్మెల్ రావట్లేదు అంటే దానిలో యాడ్ చేసుకున్న మసాలా కానీ ఉప్పు కారం కానీ ఏదైనా తక్కువై ఉంటుంది. దానివల్లే రాదండి. మనం అప్పుడు కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ కానీ ఏదైనా అవసరమైతే వేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ గ్రేవీ అనేది మరీ వాటరీగా లూజ్గా ఉండకూడదు, అలానే మరీ దగ్గరగా ఉండకూడదు. చేపల పులుసు కాబట్టి పులుసు అనేది కంపల్సరీ ఉండాలండి. ఇలా కర్రీ చేసుకొని పెట్టేసి ఒక 4 అవర్స్ అలా వదిలేసేయండి. ఆ కూర ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు ఆ రుచిని ఇంకెప్పుడు మర్చిపోలేరు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా కమ్మటి చేపల పులుసుని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీరు బిగినర్స్ అయినా సరే ఈజీగా చేపల కూర చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి.